ఏపీ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోదీని కలవటం తప్పు కాదన్నారు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. కొందరు ఎందుకు అతిగా స్పందిస్తున్నారో అర్థం కావటం లేదని వ్యాఖ్యానించారు. వీటిపై ఇన్ని తర్జన భర్జనలు ఎందుకో తెలియటం లేదన్నారు. రాజకీయ పరిపక్వత ఉన్నవారెవరూ ఇలా మాట్లాడరని తేల్చేశారు వెంకయ్య. ఆ మధ్య ప్రతిపక్ష నాయకుడు వచ్చి ప్రధానమంత్రిని కలిసి ఒక మెమరాండం ఇచ్చారు. దానిపైన తర్జన భర్జన ఏందో నాకైతే అర్థం కావడలే. కనీస ప్రాథమిక రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి ఎవరికైనా ప్రజాస్వామ్య వ్యవస్థలో మున్సిపాలిటీలో అపోజిషన్ లీడరు మున్సిపల్ మేయర్ని, జిల్లా పరిషత్ అపోజిషన్ లీడరు జిల్లా పరిషత్ చైర్మన్ని, రాష్ట్రంలో అపోజిషన్ లీడరు ముఖ్యమంత్రిని ఇక్కడ కలవకపోవచ్చు వేరే విషయం అనుకోండి. కేంద్రంలో వివిధ రాష్ట్రాలు, ఎందుకంటే కేంద్రం అనేది అన్ని రాష్ట్రాలకి సంబంధించింది కాబట్టి రాష్ట్రాలకు సంబంధించిన ప్రతినిధులు ప్రతిపక్ష నాయకులు వచ్చి కలుస్తుంటారు, మెమరాండం ఇస్తూ ఉంటారు. మెమరాండం పైన ఏం చేయాలనేది ప్రధానమంత్రి దాన్ని బట్టి నిర్ణయిస్తారు. అంతేగాని దానికి అంతకు మించి విశేషం ఏం లేదు. రాష్ట్రపతి ఎన్నిక అనేది దేశానికి సంబంధించింది, అది పార్టీకి సంబంధించింది కాదు. ఆ విషయంలో ఏ పార్టీ సహకరించినా ఆ సహకారాన్ని తీసుకోవడానికి బీజేపీ సిద్దంగా ఉంది. అందరూ కలిసి సహకరించాలనే మా కోరిక. వీలైతే ఏకగ్రీవంగా ఎంపిక అయితే ఇంకా సంతోషంగా ఉంటుంది, దేశానికి మంచి ఆనవాయితీ అవుతుంది. అంతకు మించి దాని గురించి వేరే అర్థాలు తీయాల్సిన అవసరం లేదు.